అమ్మ మీ పేరు? పేరు పద్మ. పద్మ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మణిపాల్ హాస్పిటల్ దగ్గర. మణిపాల్ హాస్పిటల్. ఎలా ఉందమ్మా దేవి నవరాత్రులు కదా, ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు గతంలో ఎప్పుడైనా వచ్చారా? మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. మరి గతంలోకి ఇప్పటికి ఏమైనా గమనించారా అమ్మ? గమనించామంటే ఎప్పటికప్పుడే నవరాత్రులకి అమ్మవారికి అందరూ వస్తుంటారు, జనం బాగానే వస్తున్నారు. కానీ నిన్న ఇవాళ మరి ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా ఇక్కడ వరుసకు? ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఇక్కడ వాటర్స్ ఇవన్నీ ఫెసిలిటీ బాగున్నాయి. ఫెసిలిటీ అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో లడ్డు విషయంలో కల్తీ జరిగిందని అంటున్నారు కదా, దాన్ని మీరు ఎలా బాధపడ్డారు? కల్తీ అంటే అందరికీ బాధే కదా. కల్తీ లేకుండా దేవుడి కాడికి వచ్చినప్పుడు అన్నీ బాగా చేయాలని కోరుకుంటున్నాం. మరి ఇక్కడ ఏమైనా కల్తీ ఏమైనా జరిగిందని అనుకుంటున్నారమ్మా? ఏమి లేదు, అంతా బాగానే ఉంది. మీకు దర్శనం ఎంతసేపు అయిందమ్మా ఇక్కడ కనకదుర్గమ్మ గుడిలో? గంట పట్టింది అంతే. వెళ్ళడానికి రాకపోకలు మీకు ఏమి ఇబ్బంది లేదా? ఏమి లేవు ఇబ్బందులు, అన్నీ బాగానే ఉన్నాయి. బాగానే చూసుకుంటున్నారమ్మా? బాగానే చూసుకుంటాం. వాటర్ ఫెసిలిటీ అన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? అనకాపల్లి. ఎలా ఉన్నాయి బాబా ఇక్కడ దేవి నవరాత్రులు కదా, ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చేస్తుంటారు, బాగున్నాయి. బాగుంది. ఎంతసేపు అయింది బాబాయ్ దర్శనం? ఒక అరగంట వచ్చాం. ఇక్కడ ప్రభుత్వ మెయింటెనెన్స్ కానీ ఎలా ఉంది? చాలా చక్కగా ఉన్నాయి. చక్కగా వెళ్ళడానికి రాకపోకలకి ఏమి ఇబ్బంది లేదా? వాటర్ సదుపాయాలు అన్నీ బాగున్నాయి. వాటర్ సదుపాయాలు. తిరుపతి దేవస్థానంలో లడ్డు విషయంలో కల్తీ జరిగిందని అంటున్నారు కదా, అసలు దాన్ని ఎలా బాధపడ్డారు మీరు? చాలా బాధపడ్డాం. హిందూ మనోభావం దెబ్బతీశారు, చాలా ఇబ్బంది పడ్డాం. మరి ఒక హిందూ ధర్మానికి ఇలా జరిగిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? దీక్ష మద్దతు పలుకుతున్నాం. సార్ మీ పేరు? వరప్రసాద్. సార్ ఎక్కడి నుంచి వచ్చారండి? మాది విజయవాడ. విజయవాడ లోకల్. ఎలా ఉన్నాయండి దేవి నవరాత్రుల ఏర్పాట్లు, ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా చేశారండి. గతంలో బాగుందా ఇప్పుడు బాగుందండి? గతం మీద బాగుంది. అంటే ఇప్పుడు తిరుపతి దేవస్థానం లడ్డు మీద కూడా అవినీతి అంటున్నారు, మరి ఇక్కడ ఏర్పాట్లు అనేవి ఎలా ఉన్నాయి సార్? ఇక్కడ బాగుందండి, దాని మీద అనవసరం. కానీ ఇక్కడ ఏర్పాట్లు అన్నీ బాగుంటాయి. ప్రభుత్వ సహకారాలు ఇక్కడ అందుతున్నాయా సార్? అంతున్నాయండి, బాగానే ఉంది. మెయింటెనెన్స్ కానీ ఇక్కడ అన్ని మెయింటెనెన్స్ అంతా బాగుందండి. ఇక్కడ దగ్గరుండి అందరూ బాగా చూసుకుంటున్నారు. బాబాయ్ మీ పేరు? పూర్ణ చంద్రరావు. ఎక్కడి నుంచి వచ్చారు? అప్పాపురం నుంచి. ఇప్పుడు దేవి నవరాత్రులు కదా, ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. బాగుంది. ప్రభుత్వ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ ఎలా ఉంది? బాగుంది, బాగానే ఉంది. వసతి బాగుందా? ఇప్పుడు తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగింది, జంతువులు కొవ్వు కలిపారు అంటున్నారు, దాన్ని ఎలా చూశారు మీరు? మనకి ఎక్కడ తెలిసింది, మనం చూసేది కాదు కదా, వాళ్ళు చేసేదిగా. తిరుపతి ఎప్పుడైనా వెళ్ళారా? ఎలా అనిపించింది? ఎప్పుడు వెళ్ళారు? 4 నెలల కిందట. 4 నెలల క్రితం. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెళ్ళారా? వెళ్ళాలా. బ్రో మీ పేరు? నా పేరు ఫనీ. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? భీమవరం బ్రో. భీమవరం. బ్రో దేవి నవరాత్రులు కదా, ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగా జరిగింది బ్రో. ఎప్పటికప్పుడు వాటర్ ఇస్తూ ఉన్నారు, హెల్త్ కేర్ ఉంది, ప్రతిదీ బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, అంతా బాగుంది. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ ఇలాంటివి వాష్రూమ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? లేడీస్ బాగున్నాయి బ్రో, ఫెసిలిటీస్ అన్నీ ఎక్కువగానే ఉన్నాయి, చాలా మెంబర్స్ ఉన్నారు, వాలంటీర్ సపోర్ట్ కూడా చాలా ఉంది. గతంలో ఎప్పుడైనా వచ్చా అంటే నవరాత్రులు అప్పుడు? నవరాత్రులు అప్పుడు ఎప్పుడు రాలేదు బ్రో, ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడ ఏర్పాట్లు అనేవి ఎలా ఉన్నాయి? ప్రభుత్వ సహకారాలు ఉన్నాయంటారా? ఉన్నాయి బ్రో. అంటే ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగిందని చెప్పేసి అంటున్నారు కదా, దాన్ని ఎలా తీసుకున్నారు మీరు? ఇంకా కోర్టు నుంచి రిపోర్ట్స్ రాలేదు కదా, ఇంకా తర్వాత చూద్దాం. అన్న మీ పేరు? రవికుమార్. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ హనుమకొండ భీమారం. ఇక్కడ చాలా బాగుంది. అంటే అన్న ఈ దేవి నవరాత్రులకి ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. పోయినసారి కన్నా ఇప్పుడు చాలా బాగున్నాయి. పోయినసారి జగన్ ప్రభుత్వం బాగాలేదు, ఇప్పుడు చాలా బాగుంది. వాటర్ ఫెసిలిటీస్ కానీ, స్నానాల కాడ కానీ, శుభ్రత కానీ చాలా బాగుంది. ఇక్కడ లైన్ కాడ వాటర్, ఇక్కడక్కడ వాటర్ ఇవ్వడం, ఇవన్నీ చాలా చెత్త చెదరం ఏం లేకుండా నీట్గా బాగుంది. ప్రభుత్వ మెయింటెనెన్స్ అనేది ఎలా ఉందన్న? చాలా బాగుందండి. పోవడానికి దర్శనానికి కానీ కూడా దర్శనానికి ఎలాంటి రిస్క్ లేదు, ఇబ్బంది లేదు. కాబట్టి కొంచెం లాంగ్ నడవడం ఇబ్బంది ఉన్నది, మిగతా అంతా బాగానే ఉంది. గతానికి ఇప్పటికి ఏం గమనించారు మీరు? అప్పుడు ఇంత ఫెసిలిటీస్ లేవండి, ఇప్పుడు చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది. అంటే ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో కూడా లడ్డు మీద కల్తీ జరిగిందని అంటున్నారు కదా, దాన్ని మీరు ఎలా భావించారు? ఇక అది తెలియదు సార్, మాకు తెలియదు అది, దాని గురించి. అది అన్యాభావం, మనం అది ఎవరు చేసేది తప్పు, వాళ్ళు అయితే ఉండరు, వాళ్ళు ఖరాబ్ అయిపోతారు. దేవి నవరాత్రులకు వచ్చారు కదా చాలా దూరం నుంచి, ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది అండి, చాలా చాలా సూపర్ అనిపించింది. మీ పేరు? దమయంతి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కొండపల్లి. అమ్మ దేవి నవరాత్రులకి ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంది ఈ సంవత్సరం.
చాలా బాగుంది. బాగుండే నాన్న. మెయింటెనెన్స్ కానీ ఎలా ఉందమ్మా ఇక్కడ? ఉంది, పెరుగన్నం పెడుతున్నారు, పులిహార పెడుతున్నారు, చాలా బాగుంది, అంతా బాగానే ఉంది. అమ్మ అంటే గతంలో వచ్చారా? మూల పోయిన సంవత్సరం వచ్చాం, ఇప్పుడు వచ్చాం. అప్పటికి ఇప్పటికి ఏం గమనించారమ్మా? ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ పోక రాకపోవడం బాగుంది. పవన్ కళ్యాణ్ వచ్చాక అన్నీ బాగుంటాయి. విజయవాడ మరి ఎలా ఉందమ్మా కనకదుర్గమ్మ గుడి? దుర్గమ్మ గుడి బాగుంది. దుర్గమ్మకే మా తల్లి బాగుంది. అమ్మనగా అమ్మ ముగ్గురు అమ్మల మూడో కొట్టమ్మ అమ్మకే బాగుంది. దర్శనం కూడా బాగా జరిగింది. ఇలా గాయత్రీదేవి బాగా జరిగింది దర్శనం. లోకల్. సరే ఇప్పుడు దేవి నవరాత్రులు కదా, ప్రభుత్వ ఏర్పాట్లు అనేవి ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయండి, బాగా జరిగింది. వాళ్ళ దర్శనం బాగా జరిగింది, నిన్న బాగా జరిగింది. ఏర్పాట్లన్నీ బాగున్నాయి. అందరికీ వాటర్ బాటిల్స్ అవి ఇస్తున్నారు, చాలా బాగుంది. ఇప్పుడు మీరు గతంలో చూసుంటారు కదా, అప్పటికి ఇప్పటికి ఏమైనా గమనించారా సార్? అప్పుడు ఎలాగే ఉంది, ఇప్పుడు ఎలాగే ఉంది. అప్పుడు బాగా చేశారు, ఇప్పుడు బాగా చేశారు. ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు మెయింటెనెన్స్ ఎలా ఉంది సార్? అప్పుడులో బాగుంది, ఇప్పుడు బాగుందా? అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉంది, నాకేం పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు. అంటే ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో కూడా లడ్డు మీద కల్తీ జరిగిందని అంటున్నారు, దాన్ని ఎలా చూస్తున్నారు సార్ మీరు? ప్రజలు మేము చూడవా, అలాంటివి జరగకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది. మీ పేరు? నా పేరు సాయి. ఎక్కడి నుంచి వచ్చారు? అమలాపురం నుంచి. అమలాపురం. దేవి నవరాత్రికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఎక్కడికెక్కడ వాటర్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ అన్నీ బాగున్నాయి. గతంలో ఎప్పుడైనా వచ్చారా? గతంలో వచ్చాం. గతంలో బాగుందా, ఇప్పుడు బాగుందా? మరి ఇప్పుడే బాగుంది. గతానికి ఇప్పటికి ఏం గమనించారు? వాటర్ ఫెసిలిటీ అన్నీ నీట్గా ఉంచుతాం. వాటర్ ఫెసిలిటీ, మెడిసిన్ ఫెసిలిటీ, ఫ్యాన్లు, కూలింగ్ వాటర్లు, బాటిల్స్, మెడిసిన్స్, మొత్తం ఫెసిలిటీస్ సిబ్బంది అంతా చాలా బాగుంది. పోలీసుల సిబ్బంది అంతా చాలా బాగుంది. నేను ప్రతి సంవత్సరానికి 3 సార్లు వస్తూ ఉంటాం. చాలా అంటే చాలా మార్పు వచ్చింది పోయిన సంవత్సరానికి ఇప్పటికి. రూములు అనగా, బాత్రూమ్స్ అనగా, వాటర్ ప్యాకెట్లు దొరికితే కష్టంగా ఉండేది. అలాంటిది వాటర్ బాటిల్స్ అన్నీ చాలా బాగున్నాయి. ప్రసాదం కౌంటర్లు చాలా బాగుంది. దర్శనాలు అయితే చాలా బాగా దగ్గరుండి చేపిస్తున్నారు. అసలు ఇలాగే ఎప్పుడు దర్శనం జరగల. అమలాపురం మాది. అన్న ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో లడ్డు విషయంలో అవినీతి జరిగిందని అంటున్నారు కదా,